చూడమ్మా, ఎక్స్క్రిటరీ సిస్టంలో ఫస్ట్ ఈ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏందో తెలుసుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ అంటే కనుక న్యూట్రిషన్ అంటే నాన్ అబ్జార్బబుల్ కండిషన్ నుంచి అబ్జార్బబుల్ కండిషన్ తీసుకెళ్లేది డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్. అంటే మైక్రో మాలిక్యూల్స్ నుంచి మైక్రో మాలిక్యూల్స్ తీసుకొచ్చి సెల్స్ లో రెడీగా ఉంటుంది. నో ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. దాని తర్వాత రెస్పిరేటరీ సిస్టంలో కెటబాలిక్ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎప్పుడు ఆక్సిజనేషన్ జరిగి. అఫ్ కోర్స్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కూడా ఉంది. ఏదైనా రెస్పిరేషన్ అంటే కనుక ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే డైజెస్టివ్ సిస్టంలో కన్వర్ట్ అయినటువంటి మైక్రో ఎలిమెంట్స్ లేదా అబ్జార్బబుల్ సబ్స్టెన్సెస్ కానీ కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటిది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, బాడీ ఫ్లూయిడ్స్ ఇవి పనిచేస్తుంది. మరి ఆక్సిజన్ యూజ్ చేసుకొని న్యూట్రియంట్స్ ని యూజ్ చేసి ఎనర్జీ రిలీజ్ చేసేవి అన్నీ కూడా ఏంటి? మెటబాలిజం. ఫిజియాలజీ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ప్రొడ్యూసెస్ ద వేస్ట్ మెటీరియల్స్. అలా ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ ని మెటబాలిక్ వేస్ట్ అంటారు. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి మెటబాలిక్ వేస్ట్ మన శరీరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రికమెండెడ్ క్వాంటిటీ కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు. మన శరీరంలో కొంతవరకు మెయింటైన్ అవుతుంది. ఆస్కులారిటీ కోసం అనేసి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద వేస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరియా ఈస్ మెయింటైన్డ్. మినిమం, అది కూడా ఎక్కువ కాదు. అది మనకి మెడుల్లా ఆఫ్ ద కిడ్నీలో చెప్పేటప్పుడు మీకు చెప్తారు అక్కడ ఎందుకు ఫామ్ అవుతుంది అన్నది. సో ఇలా ఫామ్ అయినటువంటి మెటబాలిక్ వేస్ట్ అయినటువంటి ఈ ప్రోడక్ట్స్ ని బయటికి పంపించేయటమే ఎక్స్క్రిషన్ అంటారు. సో ఎక్స్క్రిషన్ మీన్స్ ఎలిమినేషన్ ఆఫ్ ద మెటబాలిక్ వేస్ట్ అన్నారు. మరి డైజెస్టివ్ ఆర్గన్స్ కొన్ని ఉన్నాయి, రెస్పిరేటరీ ఆర్గన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఆర్గన్స్ ఉన్నాయి, అలాగే ఈ ఎక్స్క్రిటరీకి కూడా ఆర్గన్స్ అనేవి ఉన్నాయి. అన్ని ఆర్గానిజమ్స్ లోనూ ఒకే రకమైన ఆర్గన్స్ లేవు. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యాస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. అదంతా లిస్ట్ అంతా చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమన్నారంటే కనుక ఎక్స్క్రిషన్ అన్నారు. ఎక్స్క్రిషన్ తో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఆస్మో రెగ్యులేషన్ అన్నారు. లోయర్ ఆర్గానిజమ్స్ లో ఎలిమినేషన్ ఆఫ్ ద మెటబాలిక్ వేస్ట్ ఎంత ఇంపార్టెంట్, ఆస్మో రెగ్యులేషన్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. అంటే హయ్యర్ ఆర్గానిజమ్స్ లో ఆస్మో రెగ్యులేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు కిడ్నీ, తక్కువ. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ వేరే వేరే రకంగా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. కానీ లోయర్ ఆర్గానిజమ్స్ లో ఆస్మో రెగ్యులేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎలిమినేషన్ ఆఫ్ ద మెటబాలిక్ వేస్ట్ ని తర్వాత ఇస్తుంది. మరి ఆస్మో రెగ్యులేషన్ అంటే కనుక ఏంటంటే కనుక మెయింటైన్ ద ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మోలారిటీ అంటే రిక్వైర్డ్ సాల్ట్స్ వాటర్ మినరల్స్ ఇవి మెయింటైన్ చేయాలన్నమాట. మనకేంటంటేనేమో వాటర్ ఎక్కువైందనుకో ఏమి కాదు, మనిషి చచ్చిపోడు. కానీ వాటర్ తక్కువ తర్వాత చచ్చిపోతాడు, డిహైడ్రేషన్ వచ్చేసి కొలాప్స్ అయిపోతాడు. అలాగే సాల్ట్స్ ఎక్కువైతే బీపీ వస్తుంది. బీపీ వస్తే వెంటనే చచ్చిపోడు మనిషి, ఓ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో వస్తాడు. కానీ లో బీపీ వస్తే కనుక అరగంటలో చచ్చిపోతాడు. డయాబెటీస్ ఉంది, షుగర్ ఎక్కువైతే సావడం, బతుకుతాడు కొన్నాడు. కానీ షుగర్ తగ్గితే మాత్రం స్పాట్లో చచ్చిపోతాడు. అంచేత ఇవన్నీ కూడా
ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోవడం, తర్వాత రిక్వైర్డ్ క్వాంటిటీ వాల్యూస్ మెయింటైన్ చేయడం అనేది ఆస్మోరెగ్యులేషన్. ఇప్పుడు ఈ మెటబాలిక్ వేస్ట్ కనుక చూసుకుంటే ఎన్ని రకాల మెటబాలిక్ వేస్ట్ ఉన్నాయి అని చూద్దాం. ఫస్ట్ మన శరీరంలో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, ఈ మూడు కూడా మెటబాలిక్ వేస్ట్. ఇవి కాక కొన్ని ఉన్నాయేమో వాటి జోలు వెళ్ళక్కర్లేదు. మనకి టెక్స్ట్ బుక్లు ఎంతవరకు ఉంటే అంతవరకే వెళ్దాం. మెకానిజం దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా వెళ్దాం తప్పితే బేసిక్ దగ్గర అక్కర్లేదు అనమాట. సో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, వీటి మీద క్వశ్చన్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక highly soluble in water, more toxic in nature. Least soluble in water, least toxic. అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ రెండు చూసుకుంటాం. యూరియా ఏంటంటే మోడరేట్, ఇట్ ఈస్ లెస్ సాల్యుబుల్ దాన్ ద అమోనియా, మోర్ సాల్యుబుల్ దాన్ ద యూరిక్ యాసిడ్. లెస్ టాక్సిక్ దాన్ ద అమోనియా, మోర్ టాక్సిక్ దాన్ ద యూరిక్ యాసిడ్. అందుకైతే యూరియా అంతా కూడా మనకి మోడరేట్ గానే ఉంటుంది. ఇది మామూలుగా మనకి చూసాం. ఇప్పుడు అమోనియా ఏ ఆర్గానిజమ్స్, యూరియా ఏ ఆర్గానిజమ్స్, యూరిక్ యాసిడ్ ఏ అని చూద్దాం. అంటే ఇప్పుడు చూడండి, మెజారిటీ ఆఫ్ ద అక్వాటిక్ ఆర్గానిజమ్స్ రిలీజెస్ ద మోస్ట్ ఆఫ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్. మోస్ట్ ఆఫ్ ద అక్వాటిక్ అంటే ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెజారిటీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అమోనియా రిలీజ్ చేస్తుంది. ఎందుకని అంటే కనుక ఉండేదే నీళ్ళలో. ఇట్ కెన్ కన్జ్యూమ్ మోర్ వాటర్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ ఆఫ్ ద వాటర్ అక్కర్లేదు దానికి. అంచేత అక్కడ ఏమవుతుంది, దే కెన్ రిలీజ్ ద అమోనియా. వచ్చినట్టుగా నీళ్లు ద్వారా పంపించేస్తూ ఉంటుంది. అంటే మనకి ఫ్రెష్ వాటర్ ఫిష్, మెరైన్ వాటర్ ఫిష్ అనేసి మనం ఎకాలజీలో చదువుకుంటాం. ఇక్కడ అక్కర్లేదు. అక్కడ ఏమవుతుందంటే కనుక వాటర్ని తాగేస్తుంటుంది అన్నమాట చేప. చేప అంటే చేప కాదు, ఎనీ అక్వాటిక్ ఆర్గానిజం దే కెన్ డ్రింక్ వాటర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ ఇన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీలో అది తీసుకుంటూ ఉంటుంది. అంచేత మెజారిటీ ఆఫ్ ద అక్వాటిక్ ఫిషెస్ ఎక్సెప్ట్ ద బోనీ ఫిషెస్, బోనీ ఫిషెస్ అమోనియా రిలీజ్ చేస్తుంది. తర్వాత కాట్లేజ్ ఫిషెస్ వచ్చేసి యూరియా రిలీజ్ చేస్తుంది. మరి కాట్లేజ్ ఫిష్ ఏంటి, అక్వాటిక్, కానీ అది ఏం చేస్తుంది, యూరియా రిలీజ్ చేస్తుంది, అమోనియా కాదు. అది ఎందుకనేది తర్వాత చూద్దాం. ఇక్కడ అమోనియాని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద అక్వాటిక్, ఆల్ టెరిస్ట్రియల్ యానిమల్స్, ల్యాండ్ మీద ఉండే అన్ని కూడా మోస్ట్లీ యూరిక్ యాసిడ్ అన్నమాట. ఈవెన్ లోయర్ ఆర్గానిజమ్స్, ఇన్వర్టిబ్రేట్స్ అయినటువంటి ఆర్థ్రోపోడా కానీ, ఇన్సెక్టాలో ఉన్నటువంటి అన్ని కానీ, స్పైడర్స్ కానీ, ఇంకా రెప్టైల్ నుంచి అన్ని కూడా యూరిక్ యాసిడ్. రెప్టైల్స్, ఏవ్స్ యూరిక్ యాసిడ్ అవుతుంది. మెమేలియా యూరియా రిలీజ్ చేస్తుంది. ఏదైనా సరే యూరిక్ యాసిడ్ రిలీజ్ చేసింది అంటే కనుక కన్సర్వేషన్ ఆఫ్ ద వాటర్ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వరుసగా ఆర్గానిజమ్స్ చూసుకుంటే కనుక మనకి యాస్కారిస్ వరకు కూడా అమోనియానే. అన్నీ కూడా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి, డిఫ్యూజ్ అయిపోతూ ఉంటుంటాయి బాడీ సర్ఫేస్ ద్వారా. ఇంకా ఎర్త్వామ్ దగ్గరికి వచ్చేసరికి యూరియా ఉంది, అమోనియాను ఉంది. ఆర్థ్రోపోడా వచ్చేసి యూరిక్ యాసిడ్.
ఇంకా వరుసగా ఇలా చూసుకుంటూ ఉంటే కనుక టెరెస్ట్రియల్ వచ్చేసరికి అడాప్టేషన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు డిఫరెంట్ ఆర్గాన్స్ లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గన్స్ గురించి చెప్తాం. ఇది మనకి మ్యాచింగ్ లో వస్తుంది. లోయర్ ఆర్గానిజమ్స్ లో అప్ టు టీనోఫోరా అంటే కనుక మనం ఏం రాసుకోవచ్చు? మనం కొరిఫెరా, మిడేరియా, టీనోఫోరా, ఈ 3 ఫైలమ్స్ లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా త్రూ బాడీ సర్ఫేస్ ద్వారా పంపించేస్తాం. నో సపరేట్ excretory organs are present in them. Platyhelminthes ఇక్కడ solenocytes are flame cells. ఇక్కడ ఈ ఫ్లేమ్ సెల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి ఒక ఫ్లేమ్ లాగా కనబడుతున్నాయి అనేసి వాటికి ఆ పేరు పెట్టేసి ఫ్లేమ్ సెల్స్, సొలనోసైట్స్, కొన్ని చోట్ల ప్రోటోనెఫ్రిడియా అని కూడా అంటారు. కానీ ఎక్కువ ఫ్లేమ్ సెల్స్, సొలనోసైట్స్ ఎక్కువ వాడుతుంటారు. యాస్కారిస్ లో వచ్చేసరికి రన్నెట్ గ్లాండ్స్, అనేవి ఉంటాయి. Annelida, Nephridia are the excretory organs. Arthropoda, Malphizian choo-choos. Aquatic arthropoda. Green glands are antennary glands. Green glands are antennary glands.
ఎనెలిడా. ఎనెలిడా అంటే మనకి ఎలక్ట్రాన్ తీసుకుంటాం. నెఫ్రిడియా దేంట్లో ఆర్థ్రోపోడా తర్వాత మొలాస్కా. ఇక్కడ కిడ్నీ అనే అంటారమ్మా, లేదా టినీడియం అంటారు. చాలా చోట్ల కిడ్నీ అనే వేస్తారు వాళ్ళు, కానీ ఎప్పుడన్నా ఒకసారి టినీడియం అని కూడా అనొచ్చు. ఎకెరోడర్మేటా ఆబ్సెంట్. ఎందుకంటే స్టార్ ఫిష్ అన్ని కూడా ఏం చేస్తాయి అంటే బాడీ సర్ఫేస్ నుంచి పంపించేస్తాయి. హెమికార్డేటా. హెమికార్డేటా అంటే మనకి ఆబ్సెంట్ అన్నమాట. హెమికార్డేటాలో కూడా ఏమీ ఉండదు. హెమికార్డేటా, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా కోసం మనకి టెస్ట్ కోసం స్టేట్ బుక్ ఉంది ఎవరి దగ్గర? అక్కడ proboscis gland. Urochordata absent. Cephalochordata solenocytes. ఇంకా దాని దగ్గర నుంచి ఫిష్ దగ్గర నుంచి కూడా కిడ్నీస్ వచ్చేస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే సెఫలోకార్డేటా ప్రోటోనెఫ్రిడియా అంటారు. తర్వాత ఫిష్ యాంఫిబియాలో మీసోనెఫ్రిక్ కిడ్నీ అంటారు. యాంఫిబియా తర్వాత మెటానెఫ్రిక్ కిడ్నీ అంటారు. ఇంకా దాన్ని ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్స్ మనకు అక్కర్లేదు. ఇది మామూలుగా మనకి మ్యాచింగ్ లో ఉపయోగపడేటువంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఫర్ ద ఎక్స్ప్రెషన్. ఇది మామూలుగా మనకి ఇంతవరకు బేసిక్ సారం. తర్వాత హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. చెప్పేచ్చా ఎవరబ్బా అనేది వినుకొండ. కూర్చు. ఇప్పుడు హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో మనకి ఏ ఆర్గన్స్ ఉన్నాయి అని చూస్తే కనుక బేసిక్ గా యూరియోటెలియం. ఇందాక ఈ మాట చెప్పలేదు మీరు చూడండి.
అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఇది డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద సాల్యుబిలిటీ, ఇదే వాడతాం. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద టాక్సిసిటీ, ఇది వాడతాం. అదే మనకి అసెండింగ్ ఆర్డర్ అనమాట. యూరిక్ యాసిడ్, యూరియా, అమోనియా ఇలా వస్తే సాల్యుబిలిటీ పెరుగుతుంది, ఇలా వస్తే టాక్సిసిటీ పెరుగుతుంది. అలాగే టాక్సిక్ నేచర్ కూడా ఉంటుంది. సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటే టాక్సిక్ నేచర్ ఎక్కువ అన్నమాట, సాల్యుబిలిటీ తక్కువ ఉంటే టాక్సిక్ నేచర్ తక్కువ. ఇది మాత్రం అడుగుతూనే ఉన్నటువంటి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ వచ్చేసి యూరియోటెలిక్ ఆర్గానిజం. అంటే యూరియా ఈజ్ ద metabolic waste. What are the organs present in the excretory system? A pair of kidneys, a pair of ureters, urinary bladder. ఇవి మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు మనం కిడ్నీ గురించి, వీటన్నిటి అరేంజ్మెంట్ గురించి చదువుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్. కిడ్నీస్ అనేవి మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి? dorsal side, on either side of vertebral column. vertebral column కి అటు పక్కన ఇటు పక్కన dorsal side లో ఎక్కడ ఉన్నాయి? between the T12 to L3. అంటే మామూలుగా మనకి స్పైనల్ కార్డ్ vertebral column ఉంది కదమ్మా. vertebral column లో థొరాసిక్ లో, సర్వైకల్ లో 7 ఉంటాయమ్మా, థొరాసిక్ లో 12 ఉంటాయి, లంబార్ లో 5 ఉంటాయి, సాక్రల్ 1 ఫ్యూజ్డ్, కాక్సీ ఫ్యూజ్డ్ 4, 1 ఓన్లీ ప్రెసెంట్. ఇప్పుడు ఈ 12 అంటే థొరాసిక్ వర్టిబ్రా 12 దగ్గర నుంచి లంబార్ రీజన్ లో ఉన్న 1 to 3 వరకు కూడా ఆ కిడ్నీ యొక్క ప్లేస్ ఆక్యుపై చేసి. సో తర్వాత రెట్రోపెరిటోనియల్. ఇప్పుడు చూడండి, మామూలుగా వెంట్రల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్ ఉంటుంది. హార్ట్ చుట్టూతా, పెరికార్డియం చుట్టూతా ఉంది. మెనింజెస్ అరౌండ్ ద బ్రెయిన్ చుట్టూతా ఉన్నాయి. ప్లూరల్ మెమరేన్ చుట్టూతా ఉంది. కానీ కిడ్నీకి మాత్రం వెంట్రల్ సైడ్ మాత్రమే కవరేజ్ ఉంటుంది, డార్సల్ సైడ్ కవరేజ్ ఉండదు. ఎగ్జాంపుల్ మనకి సెల్ ఫోన్ చూసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ ఉన్నది డార్సల్ సైడ్, బ్యాక్ ఇది వెంట్రల్ సైడ్ అనుకున్నాం. ఇప్పుడు నేను కవర్ ఎటువైపు వేసుకున్నాను? వెంట్రల్ సైడ్. డార్సల్ ఈస్ నేకెడ్. అంటే మన శరీరంలో కిడ్నీ అనేది ఇలా ఉంది అంటే డార్సల్ సైడ్ ఈస్ నాట్ కవర్డ్ విత్ ఎనీ లేయర్. No peritoneum layer is present. It is covers only on the ventral side. అలా ఉన్న ఏరియాని రెట్రోపెరిటోనియల్ ఏరియా అంటారు. అలా ఉన్న ఆర్గన్ ని రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అంటారు. తర్వాత సైజ్. మామూలుగా అంటే బుక్స్ లో లేదురా, కానీ ఇది మనం ఇలా చెప్పుకోవచ్చు. వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద హార్ట్ అంటే క్రంచ్డ్ ఫిస్ట్. అలాగే వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద కిడ్నీ అంటే మన పామ్ చేసి చెప్పుకోవచ్చు. మన చెయ్యి ఎంత ఉంటుందో అంత ఉంటుందని చెప్పచ్చు. 12 సెంటీమీటర్ లెంత్, 5 to 7 సెంటీమీటర్ విడ్త్, 2 to 3 సెంటీమీటర్స్ బ్రెడ్త్. అంటే థిక్నెస్ ఏమో 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది, విడ్త్ ఏమో 5 సెంటీమీటర్స్ ఉంటుంది,
లెంత్ ఏమో 7 సెంటీమీటర్, కరెక్ట్గా మన హ్యాండ్ అది మనకు సరిపోతుంది. కానీ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఉండదు, మనం అర్థం చేసుకోవడం కోసం చెప్పేటువంటిది. సో తర్వాత కలర్ ఎలా ఉంటుంది, బ్రౌనిష్ రెడ్ గా ఉంటుంది లేదా డార్క్ రెడ్ గాను, ఇది దాని యొక్క కండిషన్. ఇప్పుడు ఒక కిడ్నీ బొమ్మను చూసుకొని 2 కిడ్నీలు తీసుకుందాం. మనకి చూడండి, అవుటర్ కాన్వెక్స్, ఇన్నర్ కాన్కేవ్. కేవ్ అంటే లోపలికి ముడుచుకుపోయి ఉండేటువంటిది. తర్వాత ఈ రీజియన్ లో ఒక నాచ్ లాగా ఉంటుంది. ఈస్ ద మెయిన్ డోర్ ఫర్ ద కిడ్నీ. వై? బికాస్ ఫ్రమ్ హియర్ a duct ureter is emerged out and the blood vessel is going in. అంటే లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా ఈ పార్ట్ నుంచే జరుగుతుంటుంది. దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్, ప్రెసెంట్ ఆన్ ద ఇన్నర్ సైడ్, కాన్కేవ్ సైడ్ లో ఉన్నటువంటి హెల్లస్. మనకి రెడ్ కలర్ లో ఉన్నదేమో ఆర్టరీ అనుకోవచ్చు, బ్లూ కలర్ లో ఉన్నదేమో వెయిన్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ఇక్కడ నుంచి మనకి ఇదేమో యూరినరీ బ్లాడర్, యురేథ్రా. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. యూరినరీ బ్లాడర్ దగ్గర డెట్రూసర్ మసిల్, ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఈ 2 కూడా యూరినరీ బ్లాడర్ లో ఉండేవి. ఎస్పెషల్లీ ఈ ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది వేరే చోట్ల కూడా ఉండొచ్చేమో, కానీ డెట్రూసర్ మసిల్ మాత్రం ఒక్క యూరిన్ బ్లాడర్ లోనే ఉంటుంది. అంటే నర్వ్ సెల్ లో ఉండేటువంటి న్యూరోగ్లియా సెల్స్, తర్వాత నిసిల్ గ్రాన్యూల్స్ ఎట్లా నర్వ్ సెల్స్ లోనే ఉంటాయో, కొయినోసైట్స్ ఎట్లయితే స్పాంజెస్ లోనే ఉంటాయో, నిడోబ్లాస్ట్ సెల్స్ ఎట్లయితే నివేరియాలోనూ ఉంటాయో, కూంబ్ ప్లేట్స్ ఆఫ్ ద టీనోఫోరా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా. యూరినరీ బ్లాడర్ యొక్క స్పెషల్ మజిల్ డెట్రూసర్ మజిల్. ఈ డెట్రూసర్ మజిల్ యూరినరీ బ్లాడర్ లో ఉంటుంది.
తర్వాత దానికి ఏముంటుందంటే కనుక ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఇది యూరినేషన్ దగ్గర ఈ రెండింటి గురించి చెప్తాను. ఇప్పుడు ఇది మామూలుగా మనకి ఈ యురేత్రాలో ఏంటంటే కనుక యానస్ దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ కూడా రెండు స్పింక్టర్స్ ఉంటాయి. అవుటర్ స్పింక్టర్, ఇన్నర్ స్పింక్టర్. అవుటర్ స్పింక్టర్ ఏమో వాలంటరీ ఇన్ కండిషన్, ఇన్నర్ స్పింక్టర్ ఏమో ఇన్వాలంటరీ ఇన్ కండిషన్. ఇన్వాలంటరీ అంటేనేమో స్మూత్ మజిల్స్, వాలంటరీ అంటేనేమో స్ట్రైటెడ్ మజిల్స్. ఇది మనకి ఎక్స్టర్నల్ ఫీచర్స్ దగ్గర నుంచి మనం చెప్పుకునేది. నౌ వి విల్ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ. ఇక్కడ ఈ కిడ్నీలో మనకి రెండు రీజన్స్ గా డివైడ్ చేస్తారు. దీన్ని outer cortex, inner medulla. outer cortex, inner medulla. తర్వాత ఇక్కడ ఈ హిల్లస్ రీజియన్ లోపల మనకు ఒక ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దాన్ని ఏమన్నారు? పెల్విస్ అన్నారు. ఈ పెల్విస్ ఏంటంటే కనుక కప్ షేప్స్ లోకి ఇలా ఉంటుంది. పెల్విస్ కేలిసెస్ ప్లూరల్ అవుతుందమ్మా, కేలిక్స్ సింగులర్ అవుతుందమ్మా. సో మనకి హిల్లస్ రీజియన్ లో ఫనల్ షేప్ స్ట్రక్చర్ పెల్విస్ వస్తుంది. Pelvis is projected into the medulla region as a cup-shaped structure called the calyces. ఇప్పుడు ఇంకా ఈ కార్టెక్స్ మెడుల్లా గురించి చూద్దాం. మెడుల్లా అనేది ఏమవుతుందంటే కనుక పిరమిడ్స్ గా ట్రయాంగులర్ స్ట్రక్చరల్ గా డివైడ్ అయిపోతుంది. దోస్ ఆర్ కాల్డ్ ద రీనల్ పిరమిడ్స్. అంటే ఇప్పుడు మామూలుగా ఇలా అవుతుంది. ఇదేమో బ్రాడ్ బేస్ అపెక్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మెడుల్లా రేనల్ పిరమిడ్స్ గా డివైడ్ అయిపోయింది. ఈ మధ్య గ్యాప్స్ లో ఈ కార్టెక్స్ అన్నది అనిపోతుంది. ఇదంతా కూడా మెడుల్లా మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే అంటే కనుక కార్టెక్స్. ఇప్పుడు ఇదంతా కూడా కార్టెక్స్ ఎక్కడైతే ఎల్లో చాప్టిస్ గీసారో అదంతా కూడా కార్టెక్స్ కింద వస్తుంది. ఎక్కడైతే మనకి రీనల్ పిరమిడ్స్ ఉన్నాయో అంతవరకే మెడుల్లా రీజన్ కింద వస్తుంది.
అంటే ఫస్ట్ లో కొద్దిగా మార్కింగ్ డిఫరెన్స్ చూపించారు, కానీ ఇదే గుర్తమ్మ. ఎక్కడైతే మనకు రేనల్ పిరమిడ్స్ ఉన్నంత ఏరియా కూడా మెడుల్లా రీజియన్, రేనల్ పిరమిడ్స్ లేని చోటంతా కూడా కార్టెక్స్ రీజియన్. Now the cortex is extended in between the renal pyramids, column of the Buttonyi అంటారు, లేదా renal columns అంటారు, లేదా columns of Buttonyi. Columns of the Buttonyi are the cortex layers or the cortex portion which is extended in between the medullary pyramids. అంటే మామూలుగా మనకి ఏళ్ళు చూసుకుందాం అన్నట్టు. ఇది రేనల్ పిరమిడ్ అనుకున్నాము. ఒక్కొక్కటి ఈ వేళ్ల మధ్యలో ఉన్నది ఏంటి? గాలి. అంటే గాలి మన వేళ్ల మధ్యలో ట్రయాంగులర్ షేప్ లోనో కాలమ్స్ గానో వచ్చి చేరింది అని అన్నప్పుడు ఏమో రేనల్ పిరమిడ్స్, మధ్యలో ఉన్నదేమో కార్టెక్స్, ఈ బేస్ అంటే ఇక్కడ ఇలా కప్ షేప్ గా అనుకుంటే కేలిసెస్, ఇది పెల్విస్, ఇది బయటకు వచ్చేటువంటిది మన హ్యాండ్ అలా చూసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ ఈ రేనల్ పిరమిడ్స్ ఆర్ ద నథింగ్ బట్ ద that is the medulla part of the kidney. Column of the Buttonyi is the extended portion of the cortex in between the medulla region. Now, these are opens into the pelvis region and then it is continued out as the ureter. Ureter ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది మామూలుగా మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీలో చూసుకుంటాం. So totally the kidney is divides into the outer cortex and the medulla. Medulla is a pyramid-like structure. Cortex is a light color and which is extended between the medullary regions, and the calyces are the upper edges of the pelvis. Pelvis is the funnel-shaped structure of the internal kidney, and at the hilus region, it is emerged out as a tube called the ureter. ఇప్పుడు దీని లోపల దీని ముందున్న స్ట్రక్చర్స్ ఏమున్నాయి? ఇంకా ఇటు నుంచి ఒక యూరేటర్ వస్తుంది, ఇటు పక్క నుంచి యూరేటర్ వస్తుంది, యూరినరీ బ్లాడర్ లో ఓపెన్ అవుతుంది, యూరేట్రా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కిడ్నీలో ఉన్నటువంటి స్మాల్ సెల్స్, ఈచ్ కిడ్నీ హ్యాస్ 1 million cells are present, 1 million structures are present. Those are called the nephrons. మనం నెఫ్రాన్స్ అంటే కనుక యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అంటారు. మామూలుగా మనకి ఎగ్జాంపుల్ ఏం చేస్తాడంటే నెఫ్రాన్స్ ఆల్సో నోన్ యాజ్ అనేసి ఫస్ట్ ఆప్షన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఇస్తాడు, సెకండ్ ఆప్షన్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్ ఇస్తాడు. మనం ఎగ్జామ్ టెన్షన్ లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్ టిక్ పెట్టేసుకుని వచ్చేస్తాం అన్నమాట. సో నెఫ్రాన్స్ ఆర్ ద యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ. ఈచ్ కిడ్నీ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద 1 million of the nephrons. ఆ తర్వాత ఒక మనిషిలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయంటే 2 million. ఈచ్ కిడ్నీ అని కనుక విడిగా అడిగితేనేమో 1 million అమ్మ. కిడ్నీ అని అడగకుండా నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ ఇన్ ద హ్యూమన్స్ అంటే మాత్రం 2 million కింద తీసుకోవాల్సి ఉంటుంది. మా స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్ ఏదమ్మా? liver lobules. Hepatic lobules తీసుకోవాలి తప్పితే hepatic sites తీసుకోకూడదు. Hepatocytes are not the functional unit of the liver. Hepatocytes are the hepatic lobules are the structural and functional units of the liver. Now ఇప్పుడు చూద్దాం నెఫ్రాన్స్ అన్నవి ఎలా ఉంటాయి. Uriniferous tubules. Structural and functional units of kidney. One million in each
కిడ్నీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిలియన్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్స్ హౌ దే ఆర్. ఇప్పుడు ఈ బొమ్మ చెప్పేసే ముందు ఒక క్లాసిఫికేషన్ ఇచ్చేసి ఆ బొమ్మ చెప్పేస్తాను. అంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ దేర్, కార్టికల్ నెఫ్రాన్స్ and juxtamedullary nephrons. చూడండి, ఇది కార్టెక్స్ పోర్షన్, ఇది మెడుల్లా పోర్షన్. ఇదేంటి దాదాపుగా 90% is in the cortex. ఇది ఇంట్లో మెజారిటీ పోర్షన్ ఇస్ ఇన్ ద మెడుల్లా. అంటే ఇప్పుడు కార్టికల్ నెఫ్రాన్స్ juxtamedullary nephrons. మేజర్ పోర్షన్ కార్టెక్స్ లో ఉంటేనేమో కార్టికల్ నెఫ్రాన్స్ అన్నారు. మేజర్ పోర్షన్ మెడుల్లాకి దగ్గరగా మెడుల్లాలో ఉంటే కనుక జస్టామెడులరీ అంటారు. ఇప్పుడు ఇవేమో 85% of the nephrons are cortical nephrons. 15% of the nephrons are juxtamedullary nephrons. మనకి ఇక్కడ కొంచెం ఏమో వాసా రెక్టా ఇస్ ప్రెసెంట్, వాసా రెక్టా ఇస్ అబ్సెంట్. ఈ పాయింట్ అన్ని కూడా నెఫ్రాన్ స్ట్రక్చర్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ బేసిక్ గా రెండే పాయింట్స్ ఉంటాయి. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ దేర్. వన్ ఇస్ ద కార్టికల్ నెఫ్రాన్స్, another is the juxtamedullary nephrons. Common nephrons are the cortical nephrons and the 15% nephrons are the juxtamedullary nephrons. ఇప్పుడు ఇది నెఫ్రాన్ స్ట్రక్చర్ బొమ్మ తీస్తాం చూడండి.
మామూలుగా మనకి వాళ్ళ స్టడీ అవుట్ చాలా తక్కువ ఇస్తాను, కంటిన్యూ చేస్తాను రెఫరెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ బొమ్మలు ఇచ్చి ఐడెంటిఫికేషన్ ద పార్ట్స్ అని అంటారు. ఎప్పుడు ఇలానే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వైడర్ గా గీసాను, అది న్యారోగా గీసాను, అది రివర్స్ అయినా గీయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ afferent renal arteriole. Afferent renal arteriole. ఎప్పుడైనా సరే బొమ్మలో మనకి ఎఫరెంట్ రేనల్ ఆర్టరీ అనేది వైడర్ గా ఉంటుంది, ఎఫరెంట్ అన్నది నారోగా ఉంటుంది. ఎఫరెంట్ అంటే కనుక బయటికి వచ్చి, ఎఫరెంట్ అంటే కనుక లోపలికి వచ్చి, ఎఫరెంట్ అంటే కనుక మీకు గుర్తుండాలి అంటే కనుక సినిమా హాల్లో బయటకు వెళ్ళినప్పుడు డోర్ మీద ఏముంటుంది, ఎగ్జిట్ అని ఉంటుంది. ఈ ఈస్ ద స్టార్టింగ్ లెటర్. ఏఈలో రెండిట్లో ఈ దేనికి ఉంది, ఎఫరెంట్ ఉంది. ఎఫరెంట్ అనేది బయటికి వెళ్ళేది, ఎఫరెంట్ అనేది లోపలికి వచ్చింది. బౌమెన్స్ క్యాప్స్యూల్. ఇప్పుడు ఎఫరెంట్ రేనల్ ఆర్టరీ లోపలికి వచ్చాక ఫైన్ క్యాపిలరీ నెట్వర్క్ లాగా మారిపోయింది. Glomerulus under the Malpighian tubule, sorry, Bowman's capsule is known as the Malpighian capsule. తర్వాత ఇది బౌమెన్స్ క్యాప్సూల్ అని చెప్పాను. బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత వచ్చేటువంటిది PCT అని, proximal convoluted tubule. తర్వాత descending limb. Ascending limb. Loop of Henle, ఇలా బెండ్ అయిపోయి బయటకు వచ్చేటువంటిది లూప్ ఆఫ్ హెన్లీ. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా మిగిలిన ఏంటి, ఇది మిగిలింది. ఇప్పుడు ఎఫరెంట్ రేనల్ ఆర్టరీ నుంచి బయటకు వచ్చింది, దీన్ని ఏమన్నారంటే పెరిఫెరల్ నెట్వర్క్. అంటే ఎఫరెంట్ రేనల్ ఆర్టరీ బయటకు వచ్చి రకరకాలుగా డివైడ్ అయిపోతుంది, క్యాపిలరీ నెట్వర్క్ గా మారిపోతుంది. అలా మారిపోయిన దాన్ని పెరిఫెరల్ నెట్వర్క్. If the peripheral network is present on the loop of the Henle, which covers the ascending limb and the descending limb, దాన్ని వేసామంట. సో పెరిఫెరల్ నెట్వర్క్ అంటే ఏంటంటేనమ్మా, ఫైన్ బ్రాంచెస్ గీలేరు, ఎక్కువ లైన్ గా గీసారు. The fine branches of the efferent renal arteriole is known as the peripheral network. What is the vasa recta? The peripheral network which is present around the descending limb and the ascending limb. ఇందాక మనం కార్టికల్ నెఫ్రాన్స్ చెప్పాం కదమ్మా, కార్టికల్ నెఫ్రాన్స్ లో ఈ వాసా రెక్టా అనేది ఉండదు. తర్వాత ఈ డిసెండింగ్ లింబు, అసెండింగ్ లింబు, హెన్లీస్ లూప్ కూడా వెరీ షార్ట్. జస్టా మెడులరీలో వాసా రెక్టా ఉంటుంది, డిసెండింగ్ లింబు, అసెండింగ్ లింబు కూడా పెద్దగా ఉంటాయి. మళ్ళీ ఇదే పాయింట్ మనకి
ఫిల్టరేషన్ ఆఫ్ ద యూరిన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ దగ్గర మళ్ళీ పాయింట్ వస్తుంది అన్నమాట. అక్కడ మళ్ళీ కొంచెం ఎలాబరేట్ గా చెప్పుకుంటాం. అంటే మనకి వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఏ నెఫ్రాన్స్ పనిచేస్తాయి, వాటర్ సఫిషియెంట్ గా లేనప్పుడు ఏ నెఫ్రాన్స్ పనిచేస్తాయి, ఎడారిలో నిలబడే వాటి యానిమల్స్ లో ఏ నెఫ్రాన్స్ వర్క్ అవుతాయి, ఏ నెఫ్రాన్స్ పనిచేస్తే యూరిన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి యూరిన్ ఫిల్టరేషన్ దగ్గర, ఫార్మేషన్ ఆఫ్ ద కాన్సన్ట్రేటెడ్ యూరిన్ దగ్గర వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీటిలో వన్ బై వన్ స్ట్రక్చర్స్ అన్ని చూసుకుంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సెల్స్ మొత్తం ఇక్కడ మనం చదువుకుంటాం. బౌమెన్స్ క్యాప్స్యూల్ లో ఏ సెల్స్ ఉంటాయి? స్కామస్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. కానీ స్కామస్ ఎపిథీలియల్ సెల్స్ ఈ బౌమెన్స్ క్యాప్స్యూల్ ఇన్నర్ సర్ఫేస్ లో, అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇన్నర్ లేయర్ అయింది, ఇదేమో అవుటర్ లేయర్ అయింది. The inner side of the Bowman's capsule are specified into a separate types of the cells known as the podocytes. Podocytes are nothing but a modified squamous epithelial cells present in the Bowman's capsule. తర్వాత పీసీటీలో డీసీటీలో ఏముంటాయంటే కనుక క్యుబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. క్యుబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ లో డీసీటీలో ఎలా ఉంటాయంటే కనుక బ్రష్ బోర్డర్ క్యుబాయిడల్ సెల్స్ ఉంటాయి. Small cuboidal epithelium without brush border DCT లో. PCT లో ఏముంటాయి? wider బ్రష్ బోర్డర్ తో ఉన్నటువంటి క్యుబాయిడల్ సెల్స్ ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ బౌమెన్స్ క్యాప్సూల్ దగ్గర స్ట్రక్చర్స్ చూద్దాం. ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్ లో అవుటర్ స్క్వామస్ ఎపిథీలియం ఉంది, లోపల పోడోసైట్స్ ఉన్నాయి. గ్లోమెరులస్ ఒక్కటే తీసుకున్నాం. అంటే ఈ బొమ్మ విడిగా తీసుకుంటే కనుక మనం
అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ హోల్కి ఆపోజిట్ లో లేదు, కొద్దిగా పక్కకు ఉంటుంది. మామూలుగా మీరు ఎప్పుడన్నా ఇటుకరాలతో గోడ కట్టేటప్పుడు చూస్తే కనుక ఆ మేస్త్రి ఇలా కడతారు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇటుకరాయి. ఈ జంక్షన్ మీద ఇటుక పెడతాడు ఫస్ట్. కరెక్ట్ ఒకదాని మీద ఒకటి వచ్చేట్టుగా పెట్టాడు. అట్లా ఇది కూడా డైరెక్ట్ గా హోల్స్ ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. ఈ గ్లోమెరులస్ లో ఏముంటుంది, బ్లడ్ అనేది ఉంటుంది. గ్లోమెరులస్ అంటే ఏంటి, వి కెన్ టేక్ ద ఎండోథీలియం తో సమానంగా తీసుకోవచ్చు. క్యాపిలరీ కింద తీసుకుంటాం. క్యాపిలరీలో ఏముంటుందని చెప్పాను, ఎండోథీలియం ఉండి బేస్మెంట్ మెమ్బ్రేన్ ఉంటుంది. ఇదే పాయింట్ మనం ఎక్కడ చదువుకున్నాం, రెస్పిరేటరీ సిస్టమ్ లో చదువుకుంటాం. ఒక క్యాపిలరీ నెట్వర్క్ లో చూసుకుంటే కనుక చూడండి, ఇది ఒక బ్లడ్ వెసల్ అయితే ఇది బేస్మెంట్ మెమ్బ్రేన్, దీని లోపల స్క్వామస్ ఎపిథీలియం అన్నది ఉంటుంది. అంటే ఒక సెల్ థిక్నెస్ ఉంటుంది. వీటి మధ్య గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్సే ఇక్కడ గీశాను. వీటిని ఏమన్నారంటే కనుక ఫెనిస్ట్రేషన్స్ అన్నారు. తర్వాత ఈ పోడోసైట్స్ మధ్య గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట. ఒక పోడోసైట్ కి ఇంకో పోడోసైట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాన్ని ఏమంటే స్లిట్ పోర్స్ అంటారు, లేదా ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటారు. నేను క్లాస్ లో ఉన్నానమ్మా, పావని చెప్తాను, తర్వాత ఒక అరగంట చేస్తాను. పావని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండే గ్యాప్స్ ని స్లిట్ పోర్స్ అంటారు, లేదా ఫిల్ట్రేషన్ స్లిట్స్ అని అంటారు. ఇప్పుడు దీంట్లో బ్లడ్ అనేది వస్తుంది. బ్లడ్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. బ్లడ్ అనేది వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ 100 ml వస్తే ఇక్కడ 70 ml మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. పెద్ద ట్యూబ్ చిన్న ట్యూబ్ వేసాం అనుకోండి, మధ్యలో ఏమవుతుంది, ప్రెషర్ అక్యుములేట్ అయిపోయింది అనమాట. ఆ ప్రెషర్ మూలంగా ఈ క్యాపిలరీస్ లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అలా ప్రెషర్ మూలంగా జరిగేటువంటి ఫిల్ట్రేషన్ కాబట్టి ultrafiltration. So in the human kidney, filtration of the blood is taking place in the nephrons, in the Bowman's capsule, in between the glomerulus tubule and the Bowman's capsule, based on the pressure gradient. That is known as the ultrafiltration. Ultrafiltration is filtration which is taking place on the pressure gradient. మరి అక్కడ ప్రెషర్ ఎలా డెవలప్ అయింది, radius of the different blood vessels. Efferent blood vessel is more wider and efferent is the less wide. అంచేత మనకి అక్కడ ప్రెషర్ డెవలప్ అయింది. ఆ ప్రెషర్ ఎలా డెవలప్ అవుతుంది, ఏ ప్రెషర్స్ అనేది చెప్తారు. టైం ఎంత? 10:25. చెప్పేమంటారా, వదలమంటారా? ఇప్పుడు ఈ బొమ్మలో అన్ని పార్ట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ బొమ్మ ఇప్పుడల్లా లాస్ట్ లో యూరిన్ పాత్ దగ్గర మాత్రమే బొమ్మ గీస్తాం. అరే చెప్పమంటున్నారు, నేను చెప్పిందంతా ఎగ్జామ్ పెట్టాలి ఇష్టం. ఇక్కడ మనం రెండు రకాల ప్రెషర్స్ ని చూడాల్సి ఉంటుంది. ఒకటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్, రెండోది కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్.
దీంట్లో బ్లడ్ వెళ్తుంది. బ్లడ్ లో మనం ఏమేమి ఉంటాయని చదువుకున్నాం? వాటర్ అన్నది మెయిన్ గా ఉంటుంది. తర్వాత సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వాటర్ మూలంగా వచ్చినటువంటి ప్రెషర్ ని హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. వాటర్ మూలంగా ఏ ప్రెషర్ డెవలప్ అయినా హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఈ ఎలక్ట్రోలైట్స్ వల్ల వచ్చేటువంటి ప్రెషర్ ని అంటే ఎలక్ట్రోలైట్స్ కానీ ప్రోటీన్స్ కానీ, ఒక ఎలక్ట్రోలైట్స్ వల్లే కాదు, ప్రోటీన్స్ ది మేజర్ రోల్ అవుతుంది. సో బ్లడ్ లో ఉండేటువంటి వాటర్ మూలంగా వచ్చేటువంటి ప్రెషర్ నేమో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. బ్లడ్ లో ఉండేటువంటి ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ వీటన్నిటి వల్ల వచ్చేటువంటిదేమో కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే కనుక ఇట్ పుషెస్ ద ఫ్లూయిడ్ అవుట్ సైడ్, ఫ్లూయిడ్ ని బయటికి పంపించేయడానికి ప్రయత్నం చేస్తుంది హైడ్రోస్టాటిక్ ప్రెషర్. కొల్లాయిడల్ ఆస్మాటిక్ it absorbs or retains so it absorbs or retains. Absorbs అన్నమాట ఎక్కడ ఉపయోగిస్తాం? లింఫ్ ఫార్మేషన్ దగ్గర చెప్పుకున్నాం. రిటైన్స్ అనేది మాత్రం మనం ఇక్కడ ఎక్స్క్యూటివ్ సిస్టమ్ లో చూస్తున్నాం. తర్వాత ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్నది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఆన్ ద వాల్స్ ఆఫ్ వెసల్, in the direction of walls of the vessels. Towards the lumen. అంటే ఇప్పుడు చూడండి, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఇలా యాక్ట్ అవుతుంది. అలాగే మనకి కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏమవుతుంది? టువర్డ్స్ ద సెంటర్. ఇదేమో లోపలికి, కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏమో లోపలికి, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఏమో బయటికి ఉంటుంది అన్నమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్ ని ఇలా తీసుకున్నప్పుడు ఆ రెడ్ కలర్ లో ఉన్నదేమో గ్లోమెరులస్ అన్నమాట, వైట్ కలర్ దేమో బౌమెన్స్ క్యాప్సూల్. గ్లోమెరులస్. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసుకుంటూ స్ట్రైట్ డయాగ్రామ్ గీస్తాం. అదే బొమ్మ స్ట్రైట్ లైన్ లో గీసాను.
ఇలా ఒక ప్రెషర్ ఉంటుందని చెప్పాను, హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఇలా ఒకటి ఉంటుంది అన్నాను కదమ్మా. దీని వాల్యూ వచ్చేసి 60 mm ఆఫ్ హెచ్జి. దీని వాల్యూ వచ్చేసేమో 32 mm ఆఫ్ హెచ్జి. మరి ఈ బౌమిస్ క్యాప్స్ లో కొంత ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎగ్జిట్స్ ద ప్రెషర్. ఇలా బయట వైపుకి వచ్చింది. బయట వైపుకి వచ్చిందంటే కనుక దేనికి యాంటీగా వచ్చింది? ఈ 60కి యాంటీగా వచ్చింది. దేనికి సపోర్ట్ గా వచ్చింది? 32కి సపోర్ట్ గా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాం మనం? 60 is equal to 32 plus 18. 32 plus 18 అంటే బౌమిస్ క్యాప్సూల్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ గ్లోమెరులస్ కి ఆపోజిట్ గా పనిచేస్తుంది. గ్లోమెరులస్ ఫ్లూయిడ్ నుంచి బయటికి రాకుండా ఇది నెట్టేస్తుంటుంది. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ బయటికి నెడుతుంటుంది. సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆఫ్ ద గ్లోమెరులస్ ఇస్ ద 30. అది 30 ప్రెషర్ తోటి బయటికి పంపిస్తుంది. ఇది 18 ప్రెషర్ తోటి అపోజ్ చేస్తుంది. మరి దీంట్లో డెవలప్ అయిన కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంది కదమ్మా, అది కూడా బయటికి రాకుండా అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసినటువంటి వాల్యూ 32. అంటే ఇప్పుడు మనం బయటికి పంపించేటువంటిది 60 ప్లస్ అనుకుందాం, 32 మైనస్, ఇక్కడ 18, ఇది కూడా మైనస్ కిందే తీసుకుందాం. సో అంటే గ్లోమెరులస్ లో నుంచి ఫ్లూయిడ్ బయటికి రావటానికి సపోర్ట్ చేసిన దాన్నేమో ప్లస్ గా ఇండికేట్ చేసాము. గ్లోమెరులస్ లో నుంచి ఫ్లూయిడ్ బయటికి రాకుండా చేసిన దాన్ని మైనస్ అన్నాం. అంటే గ్లోమెరులస్ లో నుంచి బయటికి వచ్చే ప్రెషర్ ఎక్కువగా ఉంటే బయటకు వస్తుంది ఫ్లూయిడ్, అది తక్కువ అయితే తక్కువ బయటికి రాదు. సో బయటకు వచ్చేటువంటిది ఏది? 60. బయటికి 60 mm ఆఫ్ హెచ్జితో నిలుస్తుంది. ఇది ఆపోజిట్ లో 18, లోపలే 32 వచ్చేసింది. సో అందుకని అవుట్పుట్ టోటల్ ప్రెషర్ ఎంత అంటే కనుక 60 minus 50, 10 mm ఆఫ్ హెచ్జి. అంటే 10 mm ఆఫ్ హెచ్జి ఫోర్స్ తోటి అది ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందమ్మా. నార్త్ ఇండియా వాళ్ళు దీన్ని ఒప్పుకొని సార్ ద ఫైనల్ ఫిల్టరేషన్ ప్రెషర్ మనం 10 అన్నాం కదా, వాడు 20 అంటాడు. ఏందిరా బాబు అంటే కనుక ఈ వాల్యూస్ను ఈ వాల్యూను మారుస్తాడు. ఈ మాత్రం స్టాండర్డ్ వాల్యూస్ మన సౌత్ ఇండియాలో మనం చదువుకున్నవి చక్కగా వీళ్ళు గైటన్ బుక్ నుంచి తీసుకున్నారు. అంచేత మనకి పేపర్ ఇచ్చేది నార్త్ ఇండియా వాడు. ఇప్పుడు నా లెక్క ప్రకారం ఇప్పుడు ఫిల్టరేషన్ ప్రెషర్ ఎంత వచ్చింది? 10. కానీ నార్త్ ఇండియా పేపర్లో ఫిల్టరేషన్ ప్రెషర్ అనేది 20 ఇస్తాడు. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫిల్టరేషన్ ప్రెషర్ అనేసి 20, 30, 40, 50 ఇస్తాడు. అప్పుడు మనం 20 తీసుకుంటాం. అలా కాకుండా వాడు 10, 20, 30, 40 ఇచ్చాడు, అప్పుడు 10 తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం ఉంటుంది అనమాట నార్త్ ఇండియాలో, మేము చాలా తెలియగలవడము అనేసి. అంచేత ఎప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్తే కాదు అంటారు. అదేదో మనం రూలింగ్ పార్టీ, వాడు అపోజిషన్ పార్టీ లాగా. ఎందుకు మనం నిడేరియా అని చదువుకుంటాం కదా, వాడు నేను చదవా, నేను సిలింట్రేటానే చదువుతాను అనేసి ఇప్పటికీ సిలింట్రేటానే ఇస్తాడు నిడేరియా అని. సో ఈ రెండు కాంట్రవర్షియల్ అనమాట, వాడికి మనకి కూడా. కానీ పేపర్ ఇచ్చేది వాడు కాబట్టి వాడి బట్టి మనం ఫాలో అవ్వాలి. ఫైనల్ ఫిల్టరేషన్ ప్రెషర్ అనేది. ఇంకా యూరిన్ ఫార్మేషన్ రేపు చెప్తాను. ఇవాళ చెప్తే కనుక రేపు కూడా ఉండదు క్లాస్. యూరిన్ ఫార్మేషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ మొత్తం రేపు అయిపోతుంది అన్నమాట. స్టడీ అవర్ తీసుకోండి అన్నమాట. అయ్యా ప్లాన్ మారిపోయింది. రేపు ఎగ్జామ్ కార్డియాక్ సైకిల్ దగ్గర నుంచి ఇంక్లూడ్ చేస్తాం. మన కార్డియాక్ సైకిల్ దాకా రాశారు కదా మీరు. కార్డియాక్ సైకిల్ దగ్గర నుంచి రేపు ఎంతవరకు చెప్తాను అంతవరకు. రేపే వారం? గురువారంతో చెప్పేది ఆపేస్తాను. రేపు యూరిన్ ఫిల్టరేషన్, యూరిన్ ఫార్మేషన్ అంతా అయిపోతుంది. సో అంతవరకు ఎగ్జామ్ పేపర్ చదవండి, టెక్స్ట్ బుక్ తీసి చదవండి.
ఏమిరా